శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఒత్తుల్లో భాగంగా నేను ఇప్పుడు శారదా వాళ్ళ అమ్మగారు ఒత్తుల్లో భాగంగా శివపార్వతుల ఒత్తి చెబుతారు ఎలా చేయాలోను. దానికి మనం ఎప్పట్లాగే పత్తిని ఇలాగ నలకలు లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత ఏమో ఇగో ఇలాగా దారం తీసుకోవాలి. ఇగో ఇలాగా దారం మరీ లావుగా కాకుండా కొంచెం సన్నంగానే ఇలా తీసుకోవాలి. ఇది ఇగో ఇలా తీసుకోవాలి. ఇగో నేను తీసిన దారం చూపిస్తాను. దీన్ని మనము ఒక 108 పోగులు పోసుకోవాలి. 108 పోగులు అంటే ఇలాగా 2 వేళ్ళకి చుట్టుకోవాలి. 2 వేళ్ళకి చుట్టుకుని ఇగో ఇలాగ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం ఇలాగా ఇటు 54 ఇటు 54 వస్తుందన్నమాట. ఇలాగ 54 పోగులు వేసుకోవాలి. దీన్ని మనం ఇలాగ 2 భాగాలు చేసుకోవాలి. ఇలాగ 2 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగ ఇది ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దీన్ని మనం కొంచెం కొస ఇలాగ పాలతోటి కొంచెం ఇలాగ నలుపుకోవాలి. అలాగే మళ్ళీ ఇది ఇలా పెట్టాం కదా, దీన్ని మళ్ళీ ఇలాగ ఇటు కూడా పాలతోటి కొంచెం నలుపుకోవాలి. ఇలా నలుపుకుని కొంచెం పత్తి పెట్టుకుని ఇలాగ కొంచెం నలుపుకోవాలి. మనం కార్తీక మాసం అనే కాదు, ఈ ఒత్తిని మనం ఎప్పుడైనా సోమవారాలు వెలిగించుకోవచ్చు. పర్వపు రోజుల్లో కూడా మనం ఈ ఒత్తిని వెలిగించుకోవచ్చు అన్నమాట. కార్తీక మాసం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇలాగే ఇగో ఇలా వెలిగించుకొని దీన్ని మనం ఇదిగో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి పార్వతీ పరమేశ్వర్ల ఒత్తి. ఇదిగో నేను ఇంకోటి కూడా చేశాను. ఇదిగో అలా వస్తుందన్నమాట. మనం ఇది నూనెతో అయినా వెలిగించుకోవచ్చు, ఆవు నెయ్యితో అయినా వెలిగించుకోవచ్చు. ఒక ప్రమిదలో పెట్టుకుని దీన్ని వెలిగించుకోవాలి. సోమవారం కానీ, మాస శివరాత్రి కానీ, అలాగే మాఘమాసంలో కానీ, శివరాత్రికి కానీ ఎప్పుడైనా మనం ఈ ఒత్తిని వెలిగించుకోవచ్చు అన్నమాట. ఇది నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ అందరికీ నా ధన్యవాదాలు.